ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే మనకైతే ఇక్కడ ఆపోజిట్లో బండి ఒకటి రోడ్ అవుతుంది. రోడ్లో కదా మన బండి ఎక్కడ వెళ్ళమన్నా కాస్త. హలో గైస్, మనకైతే లోడ్ అయితే సెట్ అయిపోయింది. పాలకొండ నుంచి విజయవాడకి 8 టన్నుల పైనాపిల్ అయితే లోడ్ చెప్తారు. మనమైతే ఇప్పుడు శ్రీకాకుళం ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే బండ్లు చాలా ఉన్నాయి, కానీ మనకి బండ్లు లేకపోవడం వల్ల మనకు వచ్చిన లోడ్ అయితే సెట్ అయింది. ఇక్కడైతే మనకి ఆఫీస్ దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయో మొత్తం ఇక్కడ రోడ్డు మీద కూడా పెట్టేశారు. మొత్తానికి ఫుల్గా అయితే బండ్లు ఉన్నాయి. లోడింగ్ అయితే ఈరోజు సండే కాబట్టి లోడింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది. చూడండి వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపిస్తాయి బండ్లు. కానీ మనకి విజయవాడ సైడ్ వెళ్ళే బండ్లు ఏవి లేకపోవడం వల్ల మనకు వచ్చిన వెంటనే లోడ్ అయితే సెట్ అయిపోయింది. మన గుడ్ లక్. చూడండి ఇక్కడ ఇంకా ఎన్ని బండ్లు ఉన్నాయో. మనమైతే డీజిల్ అయితే కొట్టించుకుంటున్నాము. ఘాట్ ఎక్కాలి ఇప్పుడు పాల్కొండ దగ్గర. మనం ఘాట్ ఎక్కాలంటే డీజిల్ తక్కువ ఉందంటే ఎక్కలేదా? ప్లెయిన్ రోడ్డేనా? చూడండి ఇదంతా మొత్తం కొండలు ఉన్నాయి. ఈ కొండల రోడ్డు మొత్తం అంతా ఇదంతా వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి దగ్గర ఒక 15 కిలోమీటర్లు వెళ్ళాలంట. చూడండి మొత్తం అయితే ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినాం మనము. రోడ్ అయితే ఇక్కడ కూడా బాగానే ఉంది. చూడండి ఇలాంటి ఫారెస్ట్లో కూడా ఇక్కడైతే మనకి చూడండి మనకైతే లోడ్ చేసేది ఇవే అనమాట. వాళ్ళైతే ట్రైబల్స్ మార్నింగ్ నుంచి కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటారు. చూడండి మనకైతే ఇక్కడ ఆపోజిట్లో బండి ఒకటి రోడ్ అవుతుంది. రోడ్లో కదా మన బండి ఎక్కడ వెళ్ళమన్నా కాస్త. గుట్టలోకి ఎక్కితే శ్రీ మల్లమ్మ తల్లి సొంత అసలు 1000 రూపాయలంట. తాడు చూడండి అప్పుడే లూజ్ అయిపోయింది. మన బుడ్డలను అయితే 2 ఎక్కించుకొచ్చినాను. మళ్ళీ తిరిగిట వాళ్ళ ఊరిలో ఉండదంట, మా ఊరికి వచ్చేస్తుందంట. అందుకనేసి వస్తుంది. వాళ్ళ అన్నను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రిటర్న్ రావాలంటే ఇక్కడ రావాలి. వైజాగ్ లోపల నుంచి వచ్చే రోడ్ దగ్గరికి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళే రోడ్లో వస్తే చూడండి ఇక్కడైతే ఫుల్ అక్కడ టిప్పర్ ఏదో ఆగిపోయింది మధ్యలో రోడ్డు కట్టంగా. ఆగిపోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెనకాల బ్యాక్ సైడ్ కూడా. చూడండి ఇక్కడైతే ఏదో జరిగింది. ఏదో బోర్డులు అయితే పెట్టినారు. కార్ అయితే యాక్సిడెంట్ అయింది అక్కడ పెట్టే సైడ్కి. చూడండి రాజనగరంలో అయితే ఒక 2,500 కాయలు అయితే దిగాయి. నాకు రన్నింగ్లో అయితే చెప్పారు ఇక్కడ దింపుకుని వెళ్ళమని విజయవాడకి. దానికోసం అయితే ఇక్కడ దింపాము. చూడండి మనకైతే 3:50 అయిపోయింది. విజయవాడ 156 ఉంది. ఇంకా అయితే దివాన్ చేరితే రైట్ తీసుకున్నామంటే మనకి విజయవాడ వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా ఊరు పైన. స్పీడ్కి మళ్ళా గట్టిగా వాడు. అదే గట్టిగా వాడు. బుట్టెందుకు గట్ట జరిపేసుకున్నావు మొత్తం. చుట్టంలా వస్తావే. మళ్ళీ అంతేనా?
అయితే విజయవాడలో అయితే అన్లోడ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు నూజివీడికి అయితే మామిడికాయలకి వెళ్తున్నాము. ఇప్పుడు నో ఎంట్రీ ఉంది. నో ఎంట్రీ ఉన్నా ఇంకా బయట వెళ్ళాలంటే మన బుడ్డోళ్ళని అడ్డం పెట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోతాను బయట. పోలీసు వాళ్ళ దగ్గర అంతా ఇంకా చిన్నపిల్లలు ఉండాలని చెప్పుకొని పోవాలా. తప్పదు, ఇంకా ఎండకు ఉండలేకపోతున్నాం. బండి ఆగుంటే గాలి ఆడక. ఎందుకు మళ్ళీ నువ్వేమన్నావు? అంతేనా? అన్నీ ఏమన్నాడు? చూడండి, నైట్ నుంచి బండ్లో ఉండి మొత్తం అంతా హెయిర్ అంతా అయితే ఎలా అయితే అలా అయిపోయింది. లాస్ట్కి ఇంకా నేనే జడేయాల్సి వచ్చింది. పిల్లక జుట్లు వేస్తున్నాను. అయితే యూనియన్ వాళ్ళు వచ్చారనమాట. మనకి యూనియన్ చీటీ వచ్చేసి వాళ్ళకి 100 రూపాయలు కట్టించుకొని మనకు చీటీ ఇస్తారు. ఇంకా వచ్చారు ఒక ఆయన. చూడండి, మన బండి అయితే ఇక్కడ ఆపేసినాను. ఆపేసి ఫుడ్ అయితే పార్సల్ తీసుకున్నా. పిల్లలు అయితే నిద్రపోయినారు, లేపాలి ఇంకా. టైర్లు అంతా ఆల్ ఓకే ప్రస్తుతానికైతే. సైడ్కి వాలిపోయింది, ఎక్కువ బెండ్ అయిపోయింది. టైర్లు ఎంత కావాల్సిందే. చూడండి, ఆపిన ప్రతిసారి అయితే మనమైతే టైర్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండాలా. ఎందుకంటే ఫ్రంట్ చెక్ చేయకపోయినా పర్లేదు, మనకు తెలిసిపోతుంది పంచర్ అయితే. బ్యాక్ టైర్లు అయితే అప్పుడప్పుడు తట్టుకుంటూ ఉండాలా. మనమైతే ఇప్పుడు చిలకలూరుపేట జియో బంక్లో ఉన్నాము, రిలయన్స్ జియోలో. ఇప్పుడైతే డీజిల్ కొట్టించుకొని బయలుదేరేస్తాము. డీజిల్ అయితే మనకు అడ్వాన్స్ ఇంకా లేదు, 3000 అయితే కొట్టించుకున్నాము. 3000 కొట్టాను. కోళ్ళు బండి మనమైతే కావాల దగ్గర అయితే వచ్చినాము. మనకైతే అడ్వాన్స్ వేసినారు 5000. మనమైతే 4000 డీజిల్ కొట్టించుకొని బయలుదేరుదాం ఇక్కడ నుంచి. హెచ్పి బంక్లో అయితే పట్టిస్తున్నాను కావాలి దాటాక. చూడండి, మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే చెక్ చేస్తే స్టెప్నీ వీల్ అయితే కొంచెం షేక్ అవుతుంది, సౌండ్ వస్తుంది రన్నింగ్లో కూడా. వచ్చి చూస్తే బోల్ట్లు అయితే లూజ్ అయిపోయినాయి. దాన్ని అయితే టైట్ చేసుకుంటున్నాను. రన్నింగ్లో కూడా ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్నపాటి సౌండ్ వచ్చినా కానీ మనం మామూలుగా అయితే ఆపేసి చెక్ చేసుకోవాలా ఏంటి ప్రాబ్లం అనేది.